డీలిమిటేషన్పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ ముందు తెలిసినా కూడా ఏం చేయలేమన్నారు. దీనిపై ఇప్పుడే పోరాడాలన్నారు. కేవలం తెలంగాణ మాత్రమే కాకుండా దక్షిణాది రాష్ట్రాలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆరు రాష్ట్రాల రాజకీయ ఉనికికి ఎలాంటి అపాయం లేకుండా నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. సౌత్లో ఉన్న బీజేపీ నాయకులు కేంద్రంతో మాట్లాడాలని కోరారు. బీజేపీ ఎంపీలకు ఆ పార్టీలో స్వేచ్ఛ ఉండదని విమర్శించారు జగ్గారెడ్డి. ఇది ఇప్పుడు తెలియకపోయినా భవిష్యత్తులో ఇది ప్రమాదం అని తెలుస్తుంది. తెలిసినాక ఎవరేం చేయలేరు. ఇది కొంత గమనించి ఏ రకంగా పోతే బాగుంటుంది అనేది కొంత ఆలోచన చేయాలని ఏదైతే అన్నారో, ఇది తెలంగాణ ప్రజలే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలని ముఖ్యమంత్రిగా చేసిన ఏదైతే ఉందో అది అందరు కూడా గమనించి ఆలోచన చేసి సవరణలతో కూడుకున్న ఈ బిల్లు పాస్ అయ్యేటట్టుగా డీలిమిటేషన్ని తెలంగాణతో పాటు ఈ సౌత్ రాష్ట్రాలలో కూడా ఈ రాష్ట్రాల యొక్క బలాన్ని ఉంచే విధంగా ఏదైతే ఇక్కడ రాజకీయ ఉనికి లేకుండా ఈ 6 రాష్ట్రాల ఉనికి లేకుండా ఏదైతే కుట్రలు కుతంత్రాలుతో కూడుకున్న బిల్లు వస్తుంది అనేది అయితే ప్రమాదాన్ని ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారో దాన్ని గమనించి అన్ని రాజకీయ పార్టీలు సరే, బీజేపీ ఎంపీలు మినిస్టర్స్ అంటే వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. కాంగ్రెస్ పార్టీ అయితేనేమో మేము మాట్లాడగలుగుతాం. మా గవర్నమెంట్ ఉందనుకోండి సెంట్రల్లో, మా పార్టీస్ తీసుకొచ్చినప్పుడు డీలిమిటేషన్ జాయిన్ చేస్తే మాకు చెప్పుకునే స్వతంత్రం ఉంటుండే సోనియా గాంధీ గారి దగ్గర. కానీ తెలంగాణ బీజేపీ ఎంపీలకు మినిస్టర్లకు ఆ స్వేచ్ఛ ఆ స్వతంత్రం బీజేపీలో ఉండదు. ఆ కెపాసిటీ ఉండదు వాళ్ళకి. అది కూడా నేను ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది కూడా చెప్పారు. కాబట్టి ఇది విషయాన్ని కూడా మరి రాజకీయాల పక్కగా పెట్టి అయితే ఈ 6 రాష్ట్రాలకు సంబంధించిన అపోజిషన్ పార్టీ నాయకులు అవుతున్నారో దాన్ని గమనించుకొని పోవాలని వారు చేసిన సూచనను కూడా గమనించుకొని జాగ్రత్త పడండి అనే విషయాన్ని నేను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ